మొదటి రోజులో ఇక్కడ ఇదే సమయానికి కరెక్ట్ గా 12 గంట సమయానికి 3 వాహనాల్లో 6 మైలు రకం మందుల్ని ఇక్కడే పట్టుకున్నాం. అంటే ఇంత చేతగానే వాళ్ళైపోయావా హిందువులు? ఇది నన్ను చాలా ఆందోళన కలిగిస్తుంది. మనం ఇక్కడున్న హిందువులందరూ మీ పిల్లల్ని, మీ కుటుంబంలో ఒకరిని గో ఆధారిత వ్యవసాయానికి త్యాగం చేయండి. పంజాబ్ వాళ్ళు ఎలాగైతే మిలిటరీకి పంపిస్తారో దేశ రక్షణ కోసం, మీరు అలా చేస్తేనే గోని బతుకుద్ది. ఊరికి కండువాలు వేసుకుని అలా తిరిగితే ఏమీ ప్రయోజనం లేదు. ఆవేశంగా జై గోమాత అంటే, జై భారత మాత అంటే ఏమీ జరగదు ఇక్కడ. మనం 75 ఏళ్ళ నుంచి తింటున్నాం, అందరూ వినాలి కాబట్టి 75 సంవత్సరాలు తింటున్న ఆహారం గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఎంఎస్ స్వామినాథన్ కురియన్ చేసిన ఈ అడ్డగోల పనులకి మనం అంతా నిస్సారంగా, నిస్సత్తువుగా, అంతర్మదనాలతో ఇలా జీవిస్తున్నాం. మన విత్తనాలను దాచిపెట్టేశారు, మన విత్తనాలను వినియోగం లేకుండా చేశారు. ఇలాంటి విత్తనాల్లో దేశవాళీ విత్తనాలు అవి మనిషి తినట్లేదు కాబట్టి ఇలా నీరసించిపోయి మాట్లాడే ధైర్యం లేకుండా ఉన్నారు. మళ్ళీ రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, శివాజీ మహారాజు లాంటి వాళ్ళు పుట్టాలంటే తినవలసిన బియ్యాలు ఉన్నాయి. దీని మీద 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఎప్పుడైనా ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఏదైనా గ్రామం మీద రుజువు చేసి చూపిస్తా కూడా సభా వేదిక ద్వారా నేను చెబుతున్నాను. ఏదైనా గ్రామం తీసుకుందాం, ఆ గ్రామం మీద నేను పనిచేసి చూపిస్తాను. 3 సంవత్సరాల్లో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు చూపిస్తాను. ఇది నాగసముద్రం అనే గ్రామంలో, దారూరు మండలంలో, వికారాబాద్ జిల్లా, తెలంగాణలో 18 నెలల పాటు ఈ బియ్యము, ఈ దేశవాళీ ఆవుని గర్భిణులకి ఇచ్చాము. అందరిలో సాధారణ కాన్పులేని, వీళ్ళల్లో తెగింపు ఉంటది, ధైర్యం ఉంటది, శక్తి ఉంటది, త్యాగగుణం ఉంటది. ఇలాంటి విత్తనాలు మనం 75 నుంచి తినడం లేదు. అందుకే ఇలాగైపోయాం. దీని మీద ఎవ్వరూ మాట్లాడలేదు. దీని మీద శాస్త్రవేత్తలు కూడా తెలియదు. ఇది సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానాన్ని మీ పిల్లలకి నేర్పించండి. ఇక్కడ మంచి మంచి రైతులు వచ్చారు. ముకుందారెడ్డి గారు ఒకసారి లగండి, అచ్యుతారెడ్డి గారు ఒకసారి లగండి, రండి ఇక్కడికి. వీళ్ళంతా ఎన్నో ఏళ్ళ నుంచి వ్యవసాయం పాలమూరు జిల్లాలో చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. వీళ్ళు ఎవరైతే పాలేకర్ గారు వ్యవసాయ విధానం చేస్తున్నారో వాళ్ళందరూ ముందుకు రండి. భూపాల్ రెడ్డి, నువ్వు కూడా రైట్. వీళ్ళు అసలైన జాతి నిర్మాణానికి రేపు ఉపయోగపడే పునాదులు వేసి ఈ రైతులకి మీరందరూ చప్పట్లు పెట్టాలి. వీళ్ళ వల్ల ధర్మం నిలబెట్టదు, వీళ్ళ వల్ల జాతి నిర్మాణం నిలబెట్టదు. ఊరికే మనం ఆరెంజ్ కండం వేసుకుని జై బోలో భారత మాత కంటే ఏమీ జరగదు. మీరు త్యాగం చేయండి, మీ ఇంట్లోంచి ఒక పిల్లల్ని తయారు చేయండి. మీ వ్యవసాయానికి, వ్యవసాయం మట్టి లేకపోతే ఏమైపోతాం, మాయమైపోతాం మనమందరం. ఎలాంటి మనం పోషక విలువలు లేని ఆహారాన్ని తింటున్నాము. డిపిటి అనే ఒక భయంకరమైన బియ్యాన్ని మనం తింటున్నాం, సోనా మసూరి అనే ఒక బియ్యాన్ని తింటున్నాం. ఈ 2 వల్ల ఏమీ తయారు కాదు, వీర్యం కూడా తయారు కాదు. మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే నేను మాట్లాడిన విషయం ఉందా లేదా? హైటెక్ సిటీ నుంచి ఇక్కడికి సుమారు 8 కిలోమీటర్ల రేడియస్ లో 75 ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయి. మీ తాత ఉన్నప్పుడు ఈ ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నాయో చెప్పండి. మరి మీ తినే బియ్యంలో ఏమి కూడా ఉండవు. అందుకనే ఇలాంటి పిల్లలు పుడుతున్నారు. పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు కూడా కలవలేని జంటలు తెలుసా మీకు ఈ విషయం? ఇలాంటివి ఎందుకు ఇలా అయిపోయామంటే మనం వ్యవసాయాన్ని, విత్తనాన్ని చాలా దాచిపెట్టేశారు. సుభాష్ పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు వచ్చేంత వరకు చెప్పేందుకు సమాజానికి ఇది అర్థం కాలేదు. 45 సంవత్సరాల ఒక మనిషి 45 లక్షల మందిని మార్చాడు. ఆయనే సుభాష్ పాలేకర్ గారు. ఒకే మనిషి. మీ ఇళ్ళ నుంచి ఒక కొడుకు మనవాడిని మీరు తయారు చేసుకుంటే రేపు ధర్మం నిలబడతాకి 3 మనుషుల్ని సమాధానం చెప్తాకి నిలబడి గట్టి మనుషులు ఉంటారు. అక్కడ రాజసాల్ ప్రవీణ్ ఉన్నాడు. బ్యాక్ టు రూట్స్ ఛానల్ చూడండి. ఆ ఛానల్లో ఒక వీడియో పెడతాడు ఆయన. 8 నెలల పాప ఎంత బరువు మోస్తుందండి చెప్పండి? 8 నెలల పాప ఏమైనా బరువు మోస్తుందా? 11 కేజీలు బరువు ఎత్తుంది ఆవిడ. ఎలా ఎత్తుంది? ఆ వీడియో చూడండి, బ్యాక్ టు రూట్స్ లో ఉంటుంది. 11 కేజీలు బరువు ఎత్తుంది ఒక 8 నెలల పాప.
అలాంటి దారిద్ర్యం గల మనుషులు వస్తే రేపు ముగ్గురికి సమాధానం చెప్పుద్ది అమ్మాయి. ఇలాంటి పిల్లలు ఈ ధర్మానికి కావాలి. దీని మీద ఎవ్వరు మాట్లాడలా. తెలుసుకోండి, మీరు పాలేకర్ గారి విధానాలు తెలుసుకోండి, పాలేకర్ గారి పుస్తకాలు తెప్పించుకొని చదవండి. ఇక్కడ స్వాములు సంతులు ఉన్నారు. మహారాష్ట్రలో పాలేకర్ గారు పుట్టారు. కర్ణాటకలో ఈ ఉద్యమం ముందుకెళ్ళింది. ఆయన పుట్టింది మహారాష్ట్రలో. మరి కర్ణాటకలో ఈ ఉద్యమం భారతదేశంలో ఇంత బాగా ఎందుకు జరిగింది? అక్కడ సాధు సంతువులు పాలేకర్ గారి విధానాన్ని, తత్వాన్ని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని స్వాములు ఏం చేశారంటే ఆయన యొక్క మహిమను అర్థం చేసుకున్నారు. గో అంటే పాలు కాదు, గో అంటే గోమయం. పాలు అనేది అతి చిన్న వస్తువు, ఆది నుంచి వచ్చేది. గోమయంతో ఈ భూమి పులకరిస్తుంది, పంటలు పండిస్తుంది, భూగర్భ జలాన్ని పెంచుద్ది. ఒట్టిపోయిన ఈ భూమికి చాలా ఇష్టం. ఇవన్నీ పాలేకర్ గారు చెప్పేంతవరకు ఎవరికి అర్థం కాలేదు. ఎన్నాళ్ళు ఇలా గడుపుతాం. తాత ఉన్నంత గట్టిగా మీరు ఉన్నారా? తాత ఉన్నంత గట్టిగా మీ నాన్న ఉన్నాడా? మీ నాన్నగారు ఉన్నంత గట్టిగా మీరున్నారా? మరి మీరున్నంత గట్టిగా మీ కొడుకున్నాడా? ఉన్నారా చెప్పండి. మరి మీ మనవడి పరిస్థితి ఏంటి? మీ మనవడి పరిస్థితి ఏంటి? భూమి మీద బ్యాంకు బ్యాలెన్స్ దేనికి పనికిరావు, గుర్తుపెట్టుకోండి. ఇది మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువులు ఆపించేసి ఒక పిల్లని ఈ వ్యవసాయానికి త్యాగం చేయండి. ఒక్క పాలేకరు 45 లక్షల మంది మార్చాలంటే దేశ జనాభా ఎంత? భారతదేశం జనాభా. ఆ జనాభాలో పాలేకర్ గారు చేసిన కృషి వల్ల 45 లక్షల మంది జ్ఞానాన్ని పొందారు. కానీ దేశ జనాభాతో చూస్తే ఆ పర్సంటేజ్ ఎంత? ఆ పర్సంటేజ్ ఎంత? 1% కూడా లేదు. మరి ఎలా మీరు అంటాం? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. దేశీ విత్తనం అంటే ఏంటి అనేది. నాటు కోళ్ళు ఉన్నాయి కదా, నాటు కోళ్ళు పంజాలు వేస్తారు కదా, పుంజులు పంజాలు వేస్తారు కదా. మరి ఫారం కోడితో పంజాలు ఎందుకేరు? ఫారం కోడితో పంజాలు ఎందుకేరు? ఎందుకంటే సైంటిస్ట్ తయారు చేసింది. దీనికి తుగువ శక్తి ఉండదు. భగవంతుడు ఇచ్చింది నాటుకోడి, అంటే అదొక జాతి పక్షి భగవంతుడు ఇచ్చాడు. అలాగే మన దేశీ విత్తనాలను కూడా మనం తినటం మానేశాము. మాపిల్లై సాంబా ఆ బియ్యం ఎవరైతే తిన్నారో 5 కేజీలు తినేలోపు అమ్మాయిని కన్సీవ్ చేస్తాడు. అంత వీర్య శక్తి దాంట్లో ఉంది. ఈ బియ్యాలని భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు షాపుల్లో మన హిందువులకు ఇవ్వాలి, లేదా స్వాములు సంతులకి ఇచ్చి అక్కడి నుంచి దాన్ని సంస్కారాలు, సంస్కృతులు నేర్పించాలి. ఇది నేను చేస్తున్నాను. నిజామాబాద్ లో నరసింహారెడ్డి గారు చేస్తున్నారు. పాలమూరులో ఈయన ఉన్నారు కదండి, గానవ, ఆయన పేరేంటండి? గానవ బసవరాజు గారు చేస్తున్నారు. ఇవన్నీ మాఘ పౌర్ణమిని కేంద్రంగా చేసుకుని మాఘ పౌర్ణమి రోజున ఇవన్నీ కూడా వెన్నెల్లో కూర్చోబెట్టి జంటలకి ఈ ప్రసాదం పెడుతున్నారు. ఎంతమందికి ఇచ్చామో వాళ్ళలో 80% మంది పిల్లలు పుడుతున్నారు. ఇది ఎవరు చేయాలి? సాధువులు చేయాలి, సంతులు చేయాలి, దేవాలయాల్లో జరగాలి, హిందూ దేవాలయాల్లో. మాఘ పౌర్ణమి అనేది చాలా దివ్యమైన రోజు సంతానం లేని వాళ్ళకి. ఇది నేను 3 సంవత్సరాలు చేస్తున్నాను. 40% పిల్లలు పుట్టారు. 16.5 సంవత్సరాల వాళ్ళు కూడా పిల్లలు పుట్టారు. ఇదంతా శాస్త్రీయమైంది, మూఢనమ్మకాలు కాదు. ఎన్నో విషయాలను ఆమె గురించి మాట్లాడుకోవాలంటే, అందుకనే మీరు ఏదో బక్రీద్ వచ్చిందని, బక్రీద్ వస్తుందని మనం కలిసి ఒకరోజు కుదించే జ్ఞానాన్ని పంచడం అనేది మీరు నేర్చుకోవాలి. ఇది పాలేకర్ గారి పుస్తకాలు ఇంట్లో పెట్టుకోవాలి. ప్రస్తుతానికి అదే భగవద్గీత. ఆ పుస్తకాన్ని మీరు చదివితే రేపు జాతి నిలబడుతుంది, మన ధర్మం నిలబడుతుంది, మనుషులు ఉంటారు. లేకపోతే ఇలాగే కొట్టుకుపోతానే ఉంటాం, ఇలాగే కొట్టుకుపోతూ ఉంటాం. 30 ఏళ్లలో పగలు ఎప్పుడు నేను చూడని ఆ ఒంగోలు జాతి నందుల్ని 2-3 సంవత్సరాల్లో బహిరంగంగా తీసుకెళ్తున్నారంటే మన స్థాయి ఎంత కిందకి వెళ్ళిపోయింది. ఇంకేం చూడాలి ఇంకా మనం? ఇక్కడ ఏం చూస్తాం బతుకున్నాం ఇక్కడ మనం?